1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. మనందరికీ అనేక సమస్యలు ఉంటాయి, అనేక సందేహాలు ఉంటాయి. ప్రతి సమస్య పరిష్కారం కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టి యజ్ఞాలో, హోమాలో లేదా పరిష్కారం కోసం మనం వెళ్ళలేము. ఇంట్లోనే సులభంగా ఎటువంటి ఖర్చు లేకుండా మన సమస్యలకు పరిష్కారం ఉందా, ఉంటే అవి ఏంటి? ఈ ధర్మ సందేహాల్ని మనకు ఇవాళ వివరించడం కోసం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర మరియు మంత్రశాస్త్ర పండితులు, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ కొండవీటి దత్తాత్రేయ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. గురువుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురువుగారు, ఇంటికి లక్ష్మి అంటే ఆ ఇంటి యజమానురాలు స్త్రీ. లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలన్నా కూడా ఆ ఇంటి గృహిణి నడుచుకునే విధానాన్ని బట్టి అంటారు కదా. లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉండాలంటే 5 రహస్యాలు ఉన్నాయి స్త్రీలకు సంబంధించి అన్నారు. ఆ స్త్రీలకు సంబంధించిన 5 రహస్యాలు ఏంటో మీరు వివరిస్తారు? ముందుగా ఆడది ఇంటికి మహాలక్ష్మి, ఒక యజమానురాలు, ఒక ఇల్లాలు. ముందు చెప్పేది ఫస్ట్ ఏం చెప్తారయ్యా అంటే, ఇల్లాలను చూసి ఇంటిని లేదా ఇంటిని చూసి ఇల్లాలు. ఎందుకంటే ఆవిడ శుచిర్భూతురాలై ఉండి శుభ్రంగా చక్కగా నీట్గా లక్ష్మీ కళతో ఉంటే ఆ ఇల్లు ఆనందంగా ఉంటుంది. ఆవిడ దరిద్ర దేవతలాగా ఉంటే ఆ ఇల్లు దరిద్రంగా. కాబట్టి ఏ స్త్రీ అయినా సరే ప్రధానంగా మీరు అడిగిన ప్రశ్న చాలా మంచిది. 5 మార్గాలు అడిగారు, 5 మార్గాలు కూడా చెప్తాను. ఫస్ట్ మార్గం ఏంటయ్యా అంటే, ఏ స్త్రీ అయినా సరే సూర్యోదయా పూర్వమే నిద్ర లేచి ఇంట్లో పూజ పూర్తి చేసేసుకోవాలి. స్నానం చేయడం, ఇంటికి ముగ్గులు పెట్టుకోవడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం, 6 గంటల లోపు ఇంట్లో పూజ పూర్తి అయిపోవాలి. అలా ఏ స్త్రీ అయితే చేస్తుందో ఆ స్త్రీకి ఏ రోగము రాదు, ఆరోగ్యంగా ఉంటుంది ఆ స్త్రీ. ఆ స్త్రీ ఉన్నటువంటి ఇల్లు ఆనందంగా ఉంటుంది. అలాగే సూర్యాస్తమయం అయిన తర్వాత సాయంత్రం పూట 6 నుంచి 6:30, 7 మధ్యలో ఇంట్లో మళ్ళీ దీపారాధన చేసి పూజ చేసుకుంటే లక్ష్మీదేవి ఇంట్లోనే ఉంటుంది. ఎక్కడికి అంటే ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉంటుంది. అది మొదటి ఆలోచన. రెండవది ఏంటయ్యా అంటే, సోమవారాలు కానివ్వండి, శుక్రవారాలు కానివ్వండి, మిగిలిన రోజుల్లో ఆచరించినా ఆచరించకపోయినా అయితే సోమవారం లేదా శుక్రవారం ఆ స్త్రీ ఉపవాస దీక్ష చేయాలి. ఉపవాస దీక్ష అంటే ఏంటి? ఉదయం నుంచి సాయంత్రం దాకా తినకుండా ఉండి సాయంత్రం భోజనం మధ్యలో పాలు పళ్ళు వచ్చి ఉండటం. సాయంకాల వేళ శివాలయానికి వెళ్ళాలి. శుక్రవారం పూట ఉదయం పూట అమ్మవారి గుడికి వెళ్ళాలి. ఈ ప్రకారంగా చేసినటువంటి స్త్రీ ఉన్నటువంటి ఇంట్లో అన్యోన్యత, కలహాలు అనేది ఉండదు. ఇది ఒక రహస్యం. మూడవది హరిద్రా గౌరీ పూజ అని ఉంటుంది. ప్రతిరోజు ఇంట్లో పసుపు ముద్ద, చిన్న పసుపు ముద్ద చేసుకుని పూజామందిరంలో పెట్టుకుని దానికి గౌరీదేవి పేరు చెప్పి రోజు పూజ చేయడం. ఆ గౌరీదేవిని చేసినటువంటి గౌరీదేవి ఉంటుంది కదా, ఆ గౌరీదేవికి ఈరోజు చేసింది మళ్ళీ రేపొద్దున తీసి ఒక డబ్బాలో వేసుకోవాలి. ఆ పసుపు ముద్ద మంగళసూత్రానికి రాసుకోవాలి. అది సర్వదా మంగళప్రదం. భర్తకి ఆయుష్, కీర్తి, ఐశ్వర్యము కలుగుతాయి ఆ విధానంగా చేస్తే. అదొకటి. ఇంకొకటి డబ్బు గురించి చెప్తాను ఇప్పుడు. ధనం. ఈ స్త్రీ ప్రతిరోజు కూడా మహాలక్ష్మి అష్టకం కానీ కనకదారా స్తోత్రం కానీ పారాయణం చేయాలి. చేస్తూ ఉంటే ఎప్పుడు అనుకుంటే అప్పుడు ధనం పుడుతుంది. తదుపరి పూర్వకాలంలో అంటే మన అమ్మమ్మలు, నాయనమ్మలు చేసేవారు. ఇప్పటి కాలంలో ఎవరూ చేయట్లేదు. అసలు డబ్బు స్థిరంగా ఉండాలి అని అంటే ఎక్కడ దాచుకోవాలో తెలుసా? పోపుల పెట్టిలో దాచుకోవాలి. ఇంటి యజమాని దగ్గర డబ్బులు లేకుండా ఉంటాయి కానీ యజమానురాలు పూర్వకాలంలో ఎంత అడిగితే 1000 అడిగితే 1000, 2000 అడిగితే 2000 పోపుల పెట్టిలో తెచ్చి ఇచ్చేది ఆవిడ. ఎందుకు? దానికి కారణం ఏంటి అంటే, పోపుల పెట్టిలో సుగంధ ద్రవ్యాలు ఉంటాయి. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇవన్నీ కూడా పోపుల పెట్టిలో ఉంటాయి. మీరు గతంలో చెప్పినట్టుగా ఆకర్షిస్తుంది లక్ష్మీదేవి. ఇదంతా కూడా ఏమవుతుంది? ఈ డబ్బు అక్కడ దాచుకోవడం వల్ల ఆకర్షిస్తుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ప్రతి ఇంట్లోనూ వంట మనుషులు, పని మనుషులు, వాళ్ళు వీళ్ళు ఉండడం వల్ల మనం దాచిన డబ్బుకి సేఫ్టీ లేదు. కాబట్టి వాళ్ళు అప్పుడేం చేయాలయ్యా అంటే, ఒక చిన్న తెల్ల వస్త్రం తీసుకుని, కాటన్ వస్త్రం కానీ పట్టు వస్త్రం కానీ తీసుకుని దాంట్లో 5 యాలకులు, 5 లవంగాలు, అంత పచ్చకర్పూరము, దాల్చిన చెక్క ఇవన్నీ కూడా వేసి మూట కట్టి, ఎర్రతాడుతో మూట కట్టి బీరువాలో పెట్టుకోవాలి. పెట్టుకుని చక్కగా దాంట్లో ఈ డబ్బులు దాచుకోవడం వల్ల, అది కూడా ఎవరు పెట్టాలి? ఈ స్త్రీయే పెట్టాలి. భర్త ఎప్పుడూ కూడా భర్తకి డబ్బు దాచేటటువంటి అధికారం లేదు. నువ్వు ఎంత సంపాదించినా, ఎంత జీతం వచ్చినా తెచ్చి భార్యకి ఇస్తే భార్యే బీరువాలో పెట్టాలి. భార్య బీరువాలో పెడితేనే డబ్బు ఆగుతుంది. చాలా మందికి తెలియదు ఆ విషయం.
కనీసం కొంతమంది ఏం చేస్తారంటే భార్యకి తాళం కూడా ఇవ్వరు, బీరువా తాళం. అవును. ఎందుకంటే వీటి ఏంటంటారు, జొమాటోలకో లేకపోతే స్విగ్గీలని అవని ఇవని షాపులో ఆన్లైన్ షాపులకు వాడేస్తారు డబ్బులు, తాళం ఇస్తే అని చెప్పేసి ఇవ్వరు. అంటే అనవసరమైన ఖర్చులు పెడతారని ఇవ్వరు. కానీ అది పొరపాటు. ఎప్పుడైనా సరే ఇంటి యొక్క లక్ష్మీదేవి ఆవిడ కాబట్టి నువ్వు డబ్బు ఎంత సంపాదించినా తెచ్చి ఆవిడ చేతికి ఇవ్వాలి. ఆవిడ బీరువాలో పెడితేనే డబ్బు ఆగుతుంది. ఈ 5 పనులు కూడా ఎవరైతే, ఇంకోటి కూడా ఏంటంటే అమ్మ, స్త్రీకి సహనం అనేది ప్రధానం. సౌభాగ్యము, ఆవిడకి ఐశ్వర్యము, ఆనందము, సౌశీల్యం కలగాలంటే సహనం అనేది ఉండాలి. ఎదుటివారు ఎవరైనా సరే మాట్లాడుతూ ఉంటే ఆ మాట పూర్తయ్యేదాకా మాట్లాడాలి. స్త్రీకి ఉండవలసినటువంటి ప్రధానమైనటువంటి లక్షణం అది. భర్తే కానీ, అత్తగారే కానీ, మామగారే కానీ, ఎవరైనా సరే వాళ్ళు మాట్లాడడం పూర్తయిన తర్వాతే స్త్రీ మాట్లాడాలి. అప్పుడు ఏమవుతుందయ్యా అంటే వాళ్ళు చెప్పేది పూర్తిగా అర్థం అవుతుంది. ఆ అర్థం చేసుకుని మాట్లాడినటువంటి మాట ఆ స్త్రీని ఉన్నతురాలని చేస్తుంది. ఆయన ఏదో మాట్లాడుతుంటే మధ్యలోనే మనం మాట్లాడేసాం అనుకోండి, వాడు కోపం, వాడు ఉండి కొడతాడు, వీళ్ళు ఈ అమ్మాయికి అపార్థాలకు దారి తీస్తూ ఉంటుంది. కాబట్టి అలా అర్థం చేసుకునేటటువంటి గుణం కూడా అలవరుచుకోవటం ఒక రహస్యం. ఈ విధంగా ఎవరైతే ఏ స్త్రీ అయితే చేస్తారో వారికి చక్కగా ఇంట్లో ఆ స్త్రీ ఉన్నటువంటి ఇల్లు. ఇంకోటి కూడా ఒక విషయం చెప్తాను, చాలామందికి తెలియదు. ఇప్పుడున్నటువంటి కాలంలో ఇంటికి ఆడపడుచుల్ని ఎవ్వరూ పిలవట్లేదు. ఇంట్లో శుభకార్యాలు జరిగినా సరే పిలవట్లేదు. గొడవలనో ఇంకోటనో పెట్టుకుని కావాలని ఈగోలకు పోయి చేస్తున్నారు. ఏ ఇంటి ఆడపడుచు అరే నా అన్నగారో నా తమ్ముడో నన్ను ఇంటికి పిలిచి కనీసం జాకెట్ ముక్కైనా పెట్టలేదు, అంత పసుపు కుంకాలు కూడా పెట్టట్లేదని బాధపడుతుందో ఆ అన్నగారు ఇల్లు ఎప్పటికీ దరిద్రంగానే ఉంటుంది. ఆవిడ బాధపడుతున్నంతకాలం దరిద్రంగానే ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులను కానివ్వండి, ఆడపడుచులను కానివ్వండి, ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చెయ్యొద్దు. ఎప్పుడూ కూడా గట్టిగా వాళ్ళతో మాట్లాడద్దు. ఒకవేళ నీ మీద అక్కసుతోటి వాళ్ళు ఏదైనా దుష్ప్రచారాలు చేసి వాళ్ళు ఏదైనా మాట్లాడినా సరే మీరు సహనంగా ఉండండి. మీరు సహనంగా ఉంటే మీ విలువ వాళ్ళకి తర్వాత తెలుస్తుంది. అంతేగాని మనం వాళ్ళ మీద అక్కసు చూపించి వాళ్ళ మీద అక్కసు చూపించేటటువంటి పరిణామాలు ఒక ఆడది మాత్రం కంటతడి పెట్టుకోకూడదు. ఇంటి ఆడపడుచు తల్లి కానీ ఆడపడుచు కానీ కంటతడి పెట్టుకుందంటే వాడు దరిద్రంలో ఉంటాడు. ఆ కంటతడి పెట్టుకోకుండా ఎవరు చూడాలి? ఇంటి ఇల్లాలే చూడాలి. కాబట్టి చక్కగా అప్పుడప్పుడు నెలకో 2 నెలలకో ఓసారి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళటము, వాళ్ళు మన దగ్గరికి రావటము, అలా చక్కగా ఇంటికి పిలిచి అంత బొట్టు పెట్టి అంత పసుపు కుంకాలు ఇస్తే వాళ్ళకి కాస్త తృప్తిగా ఉంటుంది. వాళ్ళు ఆనందంగా ఉంటే మనం ఆనందంగా ఉంటాం. ఈ విషయాన్ని కూడా గమనించి స్త్రీలందరూ కూడా ఈ యొక్క ఏవైతే సూచించినటువంటి తరుణోపాయాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఆచరిస్తే శుభం కలుగుతుంది. నమస్కారం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్వస్తి.